హలో గైస్, వెల్కమ్ టు ఈశ్వర్ హ్యాక్స్ వీడియోకి స్వాగతం. ఈరోజు అయితే మనమైతే మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో మైన్క్రాఫ్ట్ అనేది ఫస్ట్ టైం ఆడుతున్నాం కాబట్టి ఈ వీడియోకి మీరు అయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరైతే ఈ వీడియోకి హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బిగ్లో ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వచ్చేసాం. సో ఫస్ట్ అయితే మనమైతే మైన్క్రాఫ్ట్లో ఊటు కొట్టాలి. సో ఓకే, ఇక్కడ ఈ ట్రైన్ కొడదాం. చాలా టైం పట్టేది గైస్. సో ఫస్ట్ టైం గైస్, అంటే కొన్ని వీడియోస్ చూస్తాం మైన్క్రాఫ్ట్ గురించి. మీకు మైన్క్రాఫ్ట్ వీడియోస్ కావాలంటే ఇంకా ఇక్కడ బుక్ ఇచ్చాం. మనం అయితే బుక్ నొక్కేసి ఓకే, దీంట్లో అయితే కొన్ని ఇదేంటి ఐటమ్స్ అయితే వచ్చాయంట. కొన్ని న్యూ ఐటమ్స్, పొటాటో పిస్టర్స్ అండ్ మెరస్టర్స్ ఏవో ఉన్నాయంట. సో ఏదో బుక్ ఇచ్చే బుక్ ఉండే, మనకు బుక్ ఏం అవసరం లేదు. ఏదో తీసాను ఓపెన్గా, ఇంకా చెట్లు కొట్టేద్దాం. సో మైన్క్రాఫ్ట్ నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను. ఇంకా ఇలాంటి మైన్క్రాఫ్ట్ వీడియో కావాలంటే సో మళ్ళీ చెప్తున్నా గైస్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మొత్తం చెట్టు మొత్తం కొట్టేయాలి. ఓకే కొట్టేస్తాం. ఇంకా ఇన్వెంటరీ ఓపెన్ చేసి క్రాఫ్టింగ్ మోడ్. మనం అయితే వుడ్డే అనుకుంటా. సరే మనం అయితే వుడ్ని అయితే క్రాఫ్ట్ చేసి దాని తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ కొన్ని స్టిక్స్ అయితే చేసుకోవాలి గైస్. సో గైస్ ఇది వచ్చేసి మైన్క్రాఫ్ట్ అనేది కాదు గైస్. నేనైతే ఇది ఒక సిరీస్లో మెయింటైన్ చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా ఇలాంటి వీడియోస్ వస్తాయి గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, వుడ్ అయితే కొట్టేసాం. ఇదే ఓకే చూద్దాం. ఇది ఇక్కడ ఉంది గైస్. ఇది బాగుంది గైస్. ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది వేసేది ఇది చూస్తుంది నాకు బల్లం కాదు, పూర్వకాలంలో బల్లం వాడేవాళ్ళు కదా, అది గుర్తుకొస్తుంది. సో ఇంకా ఫుడ్ అయితే వెతుక్కోవాలి. ఇంకా మనం స్నో భయంలోకి వెళ్ళాం గైస్. స్నోలోకి వెళ్ళామంటే మనం ఇంకా మంచులో కడిగిపోతాం. సో మంచు లోపలికి వెళ్ళిపోతే ఊబి లాంటిది, మంచు ఊబి అనుకుంటా, దాంట్లో ఇరుక్కుపోయాం ఒకసారి. మైన్క్రాఫ్ట్ ఇక కవ్వండి కాలి అయిపోయి ఊయబ్బా నా ఫుడ్ ఇక్కడ పడింది గైస్. ఫుడ్ ఇక్కడే పడింది గైస్, లేదంటే అయిపోయింది. మళ్ళీ కిందకి వెళ్ళి పైకి వచ్చేసరికి ఓకే. ఇదేంటిది అప్పటే బాగుంది గైస్. మైన్క్రాఫ్ట్లో విన్నాను గైస్, మైన్క్రాఫ్ట్లో ఎక్కడ హోల్స్ ఉండవంట. ఒక్కొక్కసారి ఏమో అవుదంట. సో ఇక్కడ గైస్ వెనకాల ఏదో పేలేండి నా వెనక గైస్. ఏంటిది గైస్? ఫస్ట్ షీప్ అండి. షీప్తో మనం బెడ్ అయితే చేయొచ్చు. చచ్చిపోయాను గైస్, చచ్చిపోయింది. సో ఇక్కడ ఏంటి హోల్ ఉంది గైస్. ఇక్కడ ఏదో హోల్ ఉంది, ఇంకా దూకేద్దాం. అబ్బా ఊలు పెడదు. ఇక్కడైతే ఒక చెస్ట్ ఉంది. చెస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. గాయ్స్ మనకైతే ఐటమ్స్ అయితే వచ్చా. ఇంత మనం ఒక్కడమే ఆడుతున్నాం. ఒక్కడమే ఆడితే ఇన్ని ఐటమ్స్ ఎలా వస్తాయి అబ్బా. ఫస్ట్ అయితే లూట్ అయితే చేసుకొని గన్ను కూడా ఉంది గైస్. ఓకే, చెస్ట్ ప్లేట్, ఇది మ్యాజిక్ స్టాఫ్, అవి ఏదో ఉన్నాయా ఏవేవో కొత్త ఫుడ్ ఉంది గైస్. ఫుడ్ మెయిన్ అండ్ టోటమ్స్ కూడా ఉంది. టోటమ్స్ అండ్ ల్యాడర్ అండి ఇచ్చారు. క్రాఫ్టింగ్ టేబుల్ మనకి మెయిన్. ఒక ల్యాడర్ ఒక పక్కన పెట్టేసి షీల్డ్ కూడా తీసేసుకున్నాం. ఎందుకు ఇదేదో బాగుంది. పైకి వెళ్ళాలంటే ల్యాడర్ ఇచ్చారు కదా, ల్యాడర్తో వెళ్ళిపోవడమే. ఓకే పెదాను డిండి గైస్. నేనైతే మొబైల్లో ఆడుతున్నాను ఫస్ట్ టైం. సో ఓకే బాగుంది గైస్. మనకి ల్యాడర్ ఇంక పడేద్దాం, యూజ్ లేదు మనకి. ఇంకా మనం వేసేసుకున్న ఆర్మర్ అయితే నెదరైట్ హెల్మెట్ అండ్ నెదరైట్ బూట్స్. సో మనమైతే ఒక స్వర్డ్ అండ్ యాక్స్ కూడా పెట్టుకోవాలి. పికాక్స్ యాక్స్ దాంట్లో ఒకటి. ఈ స్టాఫ్ వచ్చేసి ఓకే, యాక్స్ వచ్చేసి ఇక్కడ, స్టాఫ్ వచ్చేసి ఇక్కడ. స్టాఫ్ అని పిలుస్తున్నా గైస్. టోటమ్ వచ్చేసి రైట్ హ్యాండ్లో ఇటు పట్టుకున్న
ఓకే గన్ను కూడా ఉంది గైస్, ఒకసారి గన్ చూద్దాం ఎట్లా వర్క్ చేద్దు. ఓకే గన్ ఓకే ఫుల్లీ కవర్ అయిపోయాం ఫుల్గా మనమైతే. పికాక్స్ యాక్స్ ఇది వచ్చేసి ఏదో బల్ల ఉంది మ్యాజిక్ స్టాఫ్. ఓకే ఇదేదో బకెట్. గన్ను ఓపి ఉంది గైస్, గన్ వచ్చేసి మనకి ఓపి ఉంది. ఆగని ఏదైనా మాబ్ దొరికితే కలుద్దాం. ఓకే మాబ్ అయితే దొరుకుద్దా లేదా. సో మనకైతే ఒక్క మాబ్ కూడా మాబ్ అనగానే షీప్ కొట్టించింది, ఇంకా కాయలు చేద్దాం. ఓకే దొరక జొంబి ఆగరా అయిపోయింది చచ్చిపోయింది గైస్. బాగా వర్క్ అవుతుంది గైస్ యానిమేషను, గన్ను పట్టుకోవడం. అబ్బో చాలా బాగుంది. ఇదేంటి ఇది ఎలాగా. ఓకే ఎలా కలిపోతున్నాం గైస్, కలిపోతున్నా నో ప్లీజ్ కల అమ్మయ్యా. ఇది వచ్చి మనకైతే ఇలాగ మనం ట్యాప్ చేస్తే మనకైతే ఒక బాల్లో వచ్చి దాన్ని బాల్గా తగిలినంటే ఫైర్ వచ్చి బ్లాస్ట్ అయిపోయిన ఫుడ్ తిందాం. సో చాలా బాగుంది గైస్. ఈ ఐటమ్స్ వచ్చేసి చాలా పిచ్చిగా నచ్చింది. ఓకే దాన్ని అయితే లోపల పెట్టేసి, ఇది వచ్చేసి లోపల పెట్టేసి, ఇవి కూడా లోపల పెట్టేసి, వుడ్ కూడా లోపల పెట్టేసి, ఫుడ్ ఉంచి ఇంకా లేక్ చేయకుండా బయలుదేరిపోతాం మన జర్నీని అయితే మొదలుపెట్ట గైస్. మనకైతే ఫస్ట్ నెదరైతే ఆర్మర్ వచ్చిందంటే ఏదో జరుగుతుంది గైస్. ఇక్కడ సంథింగ్ ఇస్ ఫిష్ గైస్. చెట్టు పైకి అయితే ఎక్కుదాం. సో మరి ఏంటంటే మైన్క్రాఫ్ట్లో చూశాను, మన ఆర్మర్ని క్రియేట్ చేసుకోకుండా అలా జనరేట్ అవ్వవు గైస్. సో ఎవరో ఉన్నారు ఈ సర్వర్లో, ఎవరో ఉన్నారు గైస్. ఓకే ట్రీ పైకి ఎక్కేద్దాం. నాకేదో తేడా కొడుతుంది గైస్. మనమైతే చెట్టు పైకి అయితే ఎక్కేసాం. ఓకే ట్రీ బ్రాంచ్ని అయితే తీసేద్దాం. ఓకే తీసాను. ఓకే ఇంకా పైకి వెళ్దాం. సో ఏదోలా కష్టపడి నేనైతే చెట్టు పైకి అయితే వచ్చేసాను గైస్. ఓకే నెమ్మదిగా వెళ్ళాలి. ఓకే పగలగొట్టు అంతే ఎక్కేసా. చూసారా గైస్ అక్కడ అన్నారు ఉండేంటి గైస్, అక్కడ డోర్ అయితే ఉంది, పక్కన ఏదో లైట్లు ఉన్నాయి. సహజంగా వ్యాపారవు గైస్, ఏంటి క్రియేట్ అవ్వవు గైస్. ఈ స్టోన్స్ కూడా అసలు క్రియేట్ అవ్వవు. ఎవరో కట్టుకున్న బేస్ గైస్ ఇది. అబ్బా డ్యామేజ్ అయితే అయింది కొంచెం, ఎవరో కట్టారు. సో ముందుగానే స్వాట్ రండిరా గైస్. ఎవరు లేరు గైస్, ఫుడ్ తినేది ఫస్ట్. లోపల ఉన్నాయి అనుకుంటా, గట్టిది రండిరా. ఏదో జరుగుతుంది గైస్ ఇక్కడ చూడండి. చెస్ట్ రూము, బుక్ షెల్ఫ్, అది కూడా ఏదో అంటే దీన్ని మర్చిపోయినా. బుక్ షెల్ఫ్, చెస్ట్లో కూడా ఏవేవో ఐటమ్స్ ఉన్నాయి. పొటాటో లాంచరా, పొటాటో సీడ్సా, కొత్తగా పేరు పెట్టాను గైస్. ఏంటి ఎలా ఇదేంటి ఏదో అయింది గైస్, ఏదో అయింది. ఫ్రంట్ వ్యూలో చూద్దాం. ఓకే ఫ్రంట్ వ్యూ వచ్చేసాం. ఓకే ఆసమ్గా ఉంది గైస్ ఇవి. సో ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడు మైన్క్రాఫ్ట్లో చూడలేదు, అంటే ఎవరో ఇవి క్రియేట్ చేసి ఉంటారు. సో ఏదో తేడా కొట్టు. అలాగే టార్చులు కూడా ఉన్నాయి. ఎవరో ఇక్కడ ఉన్నారు కదా, ఎవరో ఉన్నారు. నేను డ్యామ్ షూర్ అయితే చెప్పగలను, ఎవరో ఉన్నారు ఇక్కడైతే. నేను ఒక్కనే ఉండట్లేదు, ఎవరో ఉన్నారు సర్వర్లో. ఆగండి ఏదో వినిపిస్తుంది ఇక్కడ, ఆగండి వినిపిస్తుంది, ఏదో వినిపించింది గైస్. ఇంకా మనం తీసేద్దాం, తవ్వేద్దాం. ఓకే తవ్వేసాం. కాబస్టోన్లు ఇక్కడ పెట్టేయాలి. ఓకే ఏముంది, బ్యారెల్ మన ఎంచార్మెంట్ స్వాడ్, ఎంచార్మెంట్ పికాక్స్, ఎంచార్మెంట్ యాక్స్, ఎంచార్మెంట్ బౌ, యారో, ఇన్ఫినిటీ. ఒక మనకైతే ఒక స్టాఫ్ కూడా వచ్చింది. ఇవే గైస్ ఎక్కువగా ఏంటి బుల్లెట్ షీట్స్ అంటున్నాను, వీటి పేరు ఎల్లోవి.
బుల్లెట్స్ అండ్ ఏరో ఇవన్నీ మన దగ్గర ఉన్న చట్టాన్ని పెట్టే ఫుడ్ మెయిన్ స్టిక్స్ అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి మనకు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. ఇవేవో తెలియదు. ఓబి డైమండ్ అంటే ఏదో. సో మనకైతే ఇవైతే దొరికాయి. ఓకే, హ్యామర్ అండ్ పొటాటో అండ్ టోటమ్స్ అయితే దొరక మళ్ళీ దొరికినలోకి అవసరం లేని ఐటమ్స్ అన్ని పెట్టేస్తాం. సో ఇంకా లైక్ చేయగన వచ్చింది. సో చూద్దాం అస్త్రాలు ఫ్రంట్ వ్యూలో ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక ఆయుధాలు. ఓకే, ఇక్కడ కూర్చొని అవి ఇప్పుడు ఓకే బయటికి వెళ్దాం. ఓకే, విచ్చు వాయిస్ విచ్చు బాబోయ్, విచ్చు వచ్చింది ఏంటి సడన్గా. ఒరేబా ఫుడ్ తీసుకున్నాం. ఒరేబ్బా హంగర్ కూడా తగ్గట్లేదు. ఏంట్రా ఇది, హంగర్ కూడా తగ్గట్లేదు. ఇప్పుడు పాయిజన్ ఎఫెక్ట్ చాలా సేపు అయితే ఉంది. గోల్డెన్ అబీస్ మైండ్ బ్లోయింగ్. సడన్గా గోల్డెన్ అబీస్ ఎలా వచ్చాయి? సో నాకైతే ఏదో తేడా కొడుతుంది. ఇది మైన్క్రాఫ్ట్ కాదనుకున్నా. మనం ఒంటరిగా లేదు, అంటే మనం ఒక ఒంటరిగా లేదు, నాతో పాటు ఎవరో గేమ్ అయితే ఆడుతున్నాం. దీని పేరేంటి, రాముడు అస్త్రం. చూసారా, దీని పేరు వచ్చేసి రాముడు అస్త్రం అని రాసుంది. సో ఓకే, ఈ అస్త్రం పేరు వచ్చేసి రాముడు అస్త్రం. బాగానే ఉంది పేరు వచ్చేసి. సో ఎంతసేపు వేసి గుహల్లోనే తిరగాలి, బయటికి వెళ్దాం. సో సెకండ్ అస్త్రం పేరు వచ్చేసి ఊరికే అన్నారా బాబు. సో మనం అయితే బయటికి వెళ్దాం. ఈసారి విచ్చు రాకూడదు. విచ్చు వచ్చింది, ఎవరు వచ్చినా ఈసారి కట్టం చేసేద్దామే. ఓకే మూసా. ఓకే, ఎవరు లేరు గైస్. ఏదో జరుగుతుంది. గైస్, నాకైతే ఒక కొత్త సూపర్ పవర్ అయితే దొరికింది. సో ఈ సూపర్ పవర్ చాలా బాగుంది గైస్. ఓకే, మన గాల్లో కూడా ఎగరగలం అనుకుంటే చూద్దాం. ఓకే, మనం అయితే ఒకసారి ఫ్రంట్ వేలో చూద్దాం. ఓకే, ఆగండి మనం అయితే ఫ్రంట్ వ్యూలో అయితే చూద్దాం. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదాం. ఫ్రంట్ వ్యూ లేదు, గింట వ్యూ లేదు, వెళ్ళిపోవచ్చు. ఓకే, మళ్ళీ ఏదో జరుగుతుంది గైస్. నన్ను అయితే ఇక్కడ స్పాన్ చేసింది వచ్చేసి. ఓకే, అయితే ఇక్కడ ఇది ఏదో స్పాన్ చేసింది కాబట్టి ఏదో జరగబోతుంది. ఓకే, ఇదైతే తీసుకుందాం. మెరాయ్ గైస్, ఈ స్టాఫ్ పేరు వచ్చేసి నా పట్టుకున్నా కదా, దాని పేరు మెరాయ్ అని రాసింది. సో ఓకే జాగ్రత్తగా దిగు అంతే. ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ ఆన్ హియర్. మన స్వాడ్ అయితే పట్టకుండా. ఓకే కిందకి అయితే దిగేస్తాం. సో ఓకే, ఎక్కడ్రా ఎవరు లేరు గేసి. ఇంటికి ఆపింది ఇక్కడ. ఓకే, గోల్డెన్ ఆపిల్ అయితే తినేద్దాం. ఇంటికి ఆపింది ఇక్కడ నన్ను. ఇక పిగ్లిన్ స్వాట్ తీసుకో. గైస్, నా భ్రమ గైస్. కళ్ళ ముందుగా ఒక మాన్స్టర్లా కనిపించింది, ఇప్పుడేమో ఒక మామూలు పిగ్లిన్లా అయిపోయింది. ఏదో జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం అయితే పార్ట్ 2లో అయితే వెయిట్ చేయండి. సో పార్ట్ 2 రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న గంట కొన్నాక ఇంకా లైక్ చెప్పకుండా నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.